Jesus said in Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పారు, when you come to the Lord to pray, మీరు ప్రార్థన చేయటానికి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, that is like Matthew 5:23, coming to the altar to present an offering. మత్తయి 5:23లో చెప్పినట్లు నీవు బలిపీఠమున అర్పణ అర్పించుచుండగా. What is the offering? Your prayer. ఏంటి అక్కడ అర్పణ అంటే మన ప్రార్థన. You're offering your prayer to God. దేవునికి నీ ప్రార్థన అర్పిస్తున్నావు. And while you're praying, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, says here, you remember that you did some harm to your brother. కాబట్టి నీ సహోదరునికి నువ్వేదో కీడు చేసావని జ్ఞాపకం వస్తే, or to your sister, నీ సహోదరికి ఏమైనా కీడు చేసావని నీ or to your wife, లేకపోతే నీ భార్యకు కీడు చేసావని or వస్తే, to your husband, లేకపోతే నీ భర్తకి ఏమైనా కీడు చేసావని వస్తే, and that they have got something against you. నీకు విరోధంగా వాళ్ళు కలిగి ఉంటారు. What should you do? మరి ఏం చేయాలి అప్పుడు? Stop praying. ప్రార్థన చేయటం ఆపేసి. Is there a verse in the Bible that says stop praying? అంటే బైబిల్లో ప్రార్థన చేయటం ఆపేయమనే వచనం కూడా ఉంటుందా? Don't pray. ప్రార్థన చేయొద్దు అనే మాట ఉంటుందా? Don't give that offering to God. ఆ అర్పణ దేవుడికి ఇవ్వద్దు అనే మాట ఉందా? That's what he says in verse 24. అదే 24వ వచనంలో చెప్పబడింది. Leave your offering there. నీ అర్పణను అక్కడ విడిచిపెట్టు. Don't pray. ప్రార్థన చేయొద్దు. Your offering is your prayer. When the Lord says don't do it, just leave it there. ఇక్కడ నీ అర్పణ నీ ప్రార్థనే. దేవుడు ఏం చెప్తాడంటే అక్కడ విడిచిపెట్టు. Then what should I do, Lord? మరి ఏం చేయాలి ప్రభువా? Verse 24, first go to your brother, be reconciled to him. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. Then come and present your offering. అప్పుడు వచ్చి నీ అర్పణను అర్పించు. But you say, oh, it's very difficult. How can I go and humble myself before that person is much younger than me? How can I ask forgiveness from him? అయ్యో, నాకంటే ఆయన ఎంతో చిన్నగా ఉన్నాడు, నన్ను తగ్గించుకొని ఆయన్ని క్షమాపణ అడగటం ఎంత కష్టం. Have you ever had that experience? అలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా వచ్చిందా? Maybe you got angry with your wife. బహుశా మీ భార్య మీద మీరు కోపడ్డారు. And then you go to pray. మీ ప్రార్థన చేయటానికి వెళ్ళారు. And the Lord says, leave your prayer here. I'm not listening to it. ముందు నీ ప్రార్థన ఇక్కడ విడిచిపెట్టు, నీ ప్రార్థన నేను వినను. You hurt your wife. Go and ask her forgiveness first. నీ భార్యను నువ్వు బాధ పెట్టావు, ముందు వెళ్ళి క్షమాపణ అడుగు. Then come and offer your prayer. వచ్చి నీ ప్రార్థన అర్పించు. Most husbands will say, no, Lord, she deserves it. I have to teach her a lesson. అనేక మంది లేదు ప్రభు, అసలు ఆమెకు అలానే చెప్పాలి, అలానే బుద్ధి చెప్పాలనుకుంటారు. That's why your prayer is not heard. మరి ఎందుకు నీ ప్రార్థన వినట్లేదు దేవుడు? Or it may be the other way around. లేనట్లయితే ఇంకో విధంగా, you shouted at your husband. బహుశా ఒక భార్య భర్త మీద అరుచుండొచ్చు. Then you come to pray. నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, Lord, leave your prayer here. Go back to your husband and ask forgiveness. ముందు నీ ప్రార్థన ఇక్కడ విడిచిపెట్టి నీ భర్త దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. You say, no, let me finish this prayer. లేదు, ముందు ఇది కానివ్వండి అని నువ్వు అనుకోవచ్చు. No, the Lord says, leave your prayer here. God is not going to listen to it. ప్రభు ఏం చెప్తాడు? నువ్వు ముందు నీ ప్రార్థన విడిచిపెట్టు, నీ ప్రార్థన నేను వినను ఇప్పుడు. Those are the places where you discover whether you want to do your will or God's will. కాబట్టి అలాంటి చోట్ల మనం కనుక్కోవచ్చు, మనం దేవుని చిత్తం చేస్తున్నామా, మనం చిత్తాన్ని చేసుకుంటున్నామా. And that is why we don't grow spiritually. అందుకే మనం ఆత్మీయంగా ఎదగట్లేదు. Because we are doing our own will. ఎందుకంటే మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం. So this is just one example I'm giving you. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. So if I say, Lord, in everything in my life, I want to do your will. ఓ ప్రభువా, నా జీవితంలో ప్రతి విషయంలో మీ చిత్తాన్ని నేను నెరవేర్చాలనుకుంటున్నాను. Your life will be the most wonderful life that you have ever lived. అప్పుడు నువ్వు ఇప్పటిదాకా జీవించిన జీవితం కంటే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది ఇలా చేస్తే. Because we believe that God's will is the best for us. ఎందుకంటే దేవుని చిత్తమే మన ఏళ్ల శ్రేష్టమైందని మనం నమ్మితే. And what will happen if you live like this every day? ప్రతిరోజు అలా జీవిస్తుంటే ఏం జరుగుతుంది? You read God's word, say, Lord, speak to me. దేవుని వాక్యాన్ని చదివి ప్రభువా నాతో మాట్లాడని నువ్వు అంటున్నావు. Lord, I don't want to do my will, I want to do your will. ఓ ప్రభువా, నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోదలుచుకోలేదు, మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. And little by little, you will become more and more Christ-like. కొంచెం క్రమేపీ నీవు క్రీస్తు వలె మారుతావు. That is God's main purpose for our life. కాబట్టి మన జీవితంలో ప్రభు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇదే.
Why has God allowed us to be on earth for so many years? ఎందుకు ఇన్ని సంవత్సరాలు మనం భూమి మీద ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు? Why doesn't he, as soon as you accept Christ, take you to heaven? మన క్రీస్తుని మనం నమ్ముకున్న వెంటనే ఎందుకు పరలోకంలోకి తీసుకెళ్ళలేదు ప్రభు మనం? Why doesn't he do that? ఎందుకు చేయలేదు అలా? Why does he keep us here for 20, 30, in my case, 62 years? ఎందుకు 20, 30 సంవత్సరాలు? నా విషయంలో అయితే 62 సంవత్సరాలు ఎందుకు ఉంచాడు ఇంకా? Why has God kept me here? ఎందుకు దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు? Why did he keep you on this earth? ఎందుకు ఈ భూమి మీద నిన్ను ఉంచాడు ఇంకా? You say God has kept me on earth to preach the gospel to other people. ఇతరులకు సువార్త బోధించడానికి దేవుడు నన్ను ఉంచాడని నువ్వు అనొచ్చు. That is second purpose. అది రెండో ఉద్దేశం. First purpose is that you become like Jesus. మొదటి ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క మొదటి ఉద్దేశం నీవు క్రీస్తు వలె మారాలి. That you obey God's word, become like Jesus, then tell other people. నీవు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి యేసు ప్రభువు వలె మారి ఇతరులకు సువార్త చెప్పాలి. You've seen the bullock carts being pulled in India. మీకు తెలుసు భారతదేశంలో ఎద్దుల బండ్లు వెళ్తూ ఉంటాయి. Have you ever seen a bullock cart where the bullock is behind the cart? మీరు ఎప్పుడైనా చూసారా బండి ముందుండి ఎద్దులు వెనకుండటం? Always the bullock is in front, the cart is behind. ఎప్పుడు కూడా ఎద్దు ముందు ఉంటుంది, బండి వెనకుంటుంది. I'll give you an example now. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. Which is the bullock and which is the cart? ఇక్కడ ఎద్దు ఏంటి, బండి ఏంటి? Turn to Acts of the Apostles, chapter 1, verse 1. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం. It says here, he's talking about the Gospel of Luke. ఇక్కడ లూకాసు వార్త గురించి చెప్పబడింది. The first account I composed, Theophilus, which is the Gospel of Luke, was all about what Jesus did, began to do and teach. ఇక్కడ నా మొదటి గ్రంథం అంటే లూకాసు వార్త గురించి చెప్పబడింది. ఇక్కడ యేసు ప్రభు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించింది. So what is first? ఇక్కడ మొట్టమొదటి ఏం ఉండాలి? Teaching or doing? అంటే బోధించాలా, చెయ్యాలా? Doing. చేయుట, Then teaching. తర్వాత బోధించుట. So which comes first? మొట్టమొదటి ఏది రావాలి? Doing. చేయుట. Behind that comes teaching. దాని తర్వాత బోధించటం వస్తుంది. The bullock is in front, the cart is behind. ఎద్దు ముందు ఉంటుంది, బండి వెనుకుంటుంది. Doing first, behind that is teaching. ముందు చేయాలి, తర్వాత బోధించాలి. What if you have not done something? మరి నువ్వు ఏదైనా చేయకపోతే ఏంటి పరిస్థితి? You cannot teach that. దాన్ని నువ్వు బోధించకూడదు. Many people teach without doing. కొంతమంది ఏం చేయకుండా బోధిస్తుంటారు. Even Jesus, he did first, then taught. యేసు ప్రభు కూడా మొట్టమొదటి చేసి తర్వాత బోధించాడు. What did he do? ఏం చేశాడు ఆయన? He did his Father's will every day. ప్రతిరోజు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, He said no to his own will every day. తన సొంత చిత్తానికి కాదు అని ప్రతిరోజు చెప్పాడు. That is why when he spoke, there was such an anointing and authority upon him. అందుకే ఆయన బోధించినప్పుడు ఎంతో అభిషేకం ఉంది, ఎంతో అధికారం ఉంది ఆయన మాటల్లో. Yeah, every word he spoke, there was such authority. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా అంత అధికారం అందుకే ఉంది. See this wonderful sermon on the Mount, Matthew 5, 6 and 7. కొండ మీద ప్రసంగం, అంత అద్భుతమైన ప్రసంగం చూడండి. మత్తయి సువార్త 5, 6, 7లోని మాటలు. So many wonderful things in Matthew 5, 6 and 7. మత్తయి సువార్త 5, 6, 7లో ఎంతో అద్భుతమైన విషయాలు ఆయన బోధించాడు. Love your enemies. మీ శత్రువులను ప్రేమించండి. Be merciful to others. ఇతరుల ఏళ్ల కనికరం చూపించండి. Don't love money. ధనాన్ని ప్రేమించొద్దు. Don't be anxious about anything. దేని గురించి మీరు చింతపడొద్దు. Don't get angry with anybody. ఎవరి మీద కోపపడొద్దు. Don't lust with your eyes. మీ మోహపు చూపులు చూడొద్దు. Do good to those who hate you. ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారికి మంచి చేయండి. And at the end of that sermon, ఆ ప్రసంగం చివర్లో it says in Matthew 7:29, మత్తయి సువార్త 7:29లో మనం చూస్తే, he was teaching them with authority, not like the scribes. వాళ్ళు శాస్త్రుల వలె కాక ఎంతో అధికారంతో ఆయన బోధించాను. How did Jesus have that authority? యేసు ప్రభుకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? Because we read it just now, he did and then taught. ఎందుకంటే ఇప్పుడే మనం చదివి ఆయన చేసి తర్వాత బోధించాడు కాబట్టి. Everything in Matthew 5, 6 and 7 he had done for 30 years, then taught it. మత్తయి సువార్త 5, 6, 7లో ఉన్న ప్రతిదీ కూడా ఆయన మొట్టమొదట చేసి తర్వాత బోధించాడు. Matthew 5, 6 and 7 is not a sermon that Jesus sat down and previous night and copied down in a paper. మత్తయి సువార్త 5, 6, 7లో ఉన్న ప్రసంగం ఏంటంటే ముందు రోజు రాత్రి కూర్చొని పేపర్ మీద రాసుకొని చెప్పింది కాదు అది. No, he had done it for 30 years.
లేదు లేదు 30 సంవత్సరాలు ఆయన చేసి బోధించిన మాటలు అవి. Did and he taught. ఆయన చేసి బోధించాడు. What is the result? ఏంటి దాని ఫలితం? There was an authority in his teaching. అందుకే ఆయన బోధలో ఎంతో అధికారం వచ్చింది. God backed up his words. దేవుడు దాన్ని సమర్థించాడు ఆ మాటలను. And those words have come down to 2000 years and changed the lives of thousands of people. ఆ మాటలు 2000 సంవత్సరాలుగా సర్వలోకంలో వ్యాపిస్తూ కొన్ని వేల లక్షల మందిని మార్చేశాయి. That is the way to live. ఆ విధంగా మనం జీవించాలి. He has given us an example. ఆయన ఒక మాదిరిగా మనం ముందుంచబడ్డాడు. And then teach. మొదట చెయ్యి, తర్వాత So బోధించు. when we want to do God's will, we have to say no to our own will. దేవుని చిత్తాన్ని మనం చేయదలుచుకున్నట్లయితే మన చిత్తానికి కాదని చెప్పాలి. So if you live like this, ఈ విధంగా మీరు జీవిస్తూ ఉన్నట్లయితే, Lord, I never want to do my own will. ఓ దేవా, నా సొంత చిత్తాన్ని నేను నెరవేర్చుకోను, I want to do your will every day. ప్రతిరోజు మీ చిత్తాన్ని నెరవేర్చాలి. And live like that. I want to do your will. I want to do your will. మీ చిత్తాన్ని నెరవేర్చాలి, మీ చిత్తాన్ని నెరవేర్చాలి అనే విధంగా మీరు And జీవిస్తూ then one ఉన్నట్లయితే, day God gives you a chance to share with somebody. ఒకానొక రోజు దేవుడు మీరు పంచుకోవటానికి అవకాశం And ఇస్తాడు. you share what you have done, అప్పుడు నువ్వు ఏదైతే చేసావో దాన్ని నువ్వు not బోధిస్తావు. just what you studied. ఏదో నువ్వు చదివింది కాదు. Some people preach only what they studied in the Bible. కొంతమంది అంటే బైబిల్లో చదివిన దాన్ని బోధిస్తారు. No, Jesus taught what he had done. కాబట్టి యేసు ప్రభు ఏదైతే చేశాడో దాన్ని బోధించాడు. And you teach what you have done. కాబట్టి నువ్వు చేసిన దాన్ని బోధిస్తే The same word, Matthew 7:29, will be written about you. మత్తయి 7:29 నీ గురించి కూడా రాయబడుతుంది. There'll be an authority when you speak. కాబట్టి నువ్వు మాట్లాడినప్పుడు ఒక అధికారం ఉంటుంది. You mothers, when you speak to your children, there'll be an authority in your words. కాబట్టి తల్లులుగా మీ పిల్లలతో మీరు మాట్లాడినప్పుడు ఆ మాటలకు ఒక అధికారం ఉంటుంది. If you do what Jesus said, యేసు ప్రభు చెప్పింది మీరు చేస్తే, and then teach. అప్పుడు బోధిస్తే. So may God bless you all. కాబట్టి మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక.